హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన సేవలను కొనియాడుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసిన వారు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ముక్కుబడిగానో లేదంటే గౌరవంగానో కార్యక్రమాన్ని జరపడం, వారి గురించి మాట్లాడడం పరిపాటి. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు కానీ, జన్మించిన రోజు కానీ ఆయన ప్రస్తావించే సందర్భం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు చర్చించుకోవడం, మాట్లాడుకోవడం అన్నది అది ఒక్క రాజశేఖర రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ఇది నిజం ప్రజలారా, అతిశయోక్తిగా మాట్లాడే మాటలు కాదు. నేను రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో మేము మాట్లాడే మాటలు కాదు. మీ అందరి హృదయాలలో కూడా అదే అభిప్రాయమే ఉంది. రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్ అంటే అది ఎప్పటికీ ప్రజల హృదయాలలో చెరిగిపోని, చెరపలేని ముద్ర, ఆ రూపం. ప్రతి ఇల్లు రాజశేఖర రెడ్డిని మా అన్న, మా తాత, మా పెదనాయన, మా మామ, మా అబ్బ ఇలా ఎవరికి వారికి ఉండబడిన బాంధవ్యాలను బట్టి ఆయనను మాట్లాడుకొని గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకు కారణం రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు. జనరల్గా రాజకీయాలలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నాయకుడు మాత్రం శతాబ్దానికి ఒకడు పుడతాడు. శతాబ్దానికి ఒకడు పుడతాడు. ఏ 100 సంవత్సరాలకు ఒకడు పుడతాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు. రాజశేఖర రెడ్డి ఓ ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి ప్రజల యొక్క బాధలు అర్థం చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి ప్రజల యొక్క బాధలను, పేదవారి యొక్క బాధలను అర్థం చేసుకునే గుణమే కాకుండా వారికి మేలు చేయాలనే గొప్ప గుణం కలిగిన వాడు. ఇదే రాజకీయం. ఇది నేను చెప్పిన మాట కాదు. రాజశేఖర రెడ్డి అన్న ప్రతికూల సందర్భంలో చెప్పిన మాటను రాచమల్లు హృదయంలో భద్రపరుచుకున్నాడు. నా రాజకీయాలకు దశ దిశ ఆదర్శప్రాయమైన మాట రాజశేఖర రెడ్డిని చెప్పిన ఆ మాటే. ఏం చెప్పినాడు ఆయన?
రాజకీయాలు చేయడం అంటే సినిమాలలో నటించినంత సులభం కాదు అని చెప్పినాడు. రాజకీయాలంటే పేద ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుంటే గుణం కలిగి ఉండడము అని చెప్పినాడు. ఏ పేద ప్రజల యొక్క బాధనైతే అర్థం చేసుకోగలుగుతావో వారికి మేలు చేయాలనే మంచి గుణం కలిగి ఉండడమే రాజకీయం అని చెప్పినాడు. ఎస్, రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే అద్దం పట్టే ప్రతిరూపం, ఇంతకంటే మంచి నిర్వచనం మరొకటి లేదు. నేనైనా నా తర్వాత వచ్చే భావితరాల రాజకీయ నాయకులు ఎవరైనా యువకులు, రాజకీయాలంటే సినిమాలలో నటించడం కాదు. రాజకీయాలంటే పేదవారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలా, అర్థం చేసుకున్నటువంటి ఆ మనసుతో మేలు చేయాలనే గొప్ప గుణం కలిగి ఉండాలా. ఇదే రాజకీయం. ఈ లక్షణం కలిగిన వాడే రాజకీయాలకి రాగలగాల. అదే రాజశేఖర రెడ్డి. అందుకే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, శతాబ్దానికి ఒకడు పుడతాడు. ఆ శతాబ్దానికి ఒకడు పుట్టిన గొప్ప ప్రజానాయకుడే రాజశేఖర రెడ్డి. అందుకే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్యుత్, ఎన్ని అద్భుతమైనటువంటి పథకాలు. ఈరోజు ఆయన 15 సంవత్సరాలు అవుతుంది ఆయన మన మధ్య లేక. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాయి. రాజశేఖరుడి మరణించినాడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రాజశేఖరునికి మరణం లేదు. రాజశేఖరుడు అమరుడు. కారణం, ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుంది ఆయన రూపం. ఆయన ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎప్పటికీ రాష్ట్రంలో నడయాడుతూనే ఉంటాయి. అవి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతూనే ఉంటాయి. ప్రాణం పోయే ఎంతోమంది పేదవారికి ఆక్సిజన్ నింపినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. ఎంతోమంది నిరుపేదలు వారి పిల్లలు నిరుపేదలుగా ఉండకుండా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ప్రవేశపెట్టిన పథకమే ఫీజు రియంబర్స్మెంట్ 108. ఒక్క 15 నిమిషాల కాలంలో ప్రమాదం జరిగే ఏ చోటుకైనా 108 వచ్చి ప్రాథమిక చికిత్స అందించడానికి, మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడిన పథకమే 108 అంబులెన్స్. ఇక రైతులకు అగ్రపీట, వ్యవసాయం దండగా అని చెప్పిన వాళ్ళు ఈ పాలకులు ఉండాలి రాష్ట్రంలో. వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న. పండగ అని చెప్పడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వాడు, ఆ పండగ చేసే రైతన్నలకు అండగా నిలబడిన వాడే రాజశేఖర రెడ్డి. ఒక్కటేమిటి, దయ, జాలి, కరుణ, క్షమ, ప్రేమ. ఈ 5 లక్షణాలను కలబోసిన వాడే రాజశేఖర రెడ్డి అన్న. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడే మనుషులలో మానవత్వంతో దేవుని కంటే గొప్పవాడవుతాడు. రాజశేఖర రెడ్డి అన్నకు జాలి ఉంది, కరుణ ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, క్షమించే గుణం ఉంది. మనకు ప్రత్యర్థులుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులను సైతం క్షమించగలిగినవాడు. ఉదాహరణకు నారా చంద్రబాబు నాయుడికి స్వయాన బావుమరిది బాలకృష్ణ తన ఇంట్లో తుపాకీతో కాలిస్తే అతను సైతం క్షమించగలిగినాడు. కేసులలో ఇరికించకుండా కాపాడగలిగినాడు. ఎంతోమంది అతని వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఈయన గెలిచిన తర్వాత తన అంచుకొస్తే గౌరవించగలిగినాడు. అంచుకొచ్చిన వారిని, తన పంచకొచ్చిన వారిని తన హృదయంతో దగ్గర చేసుకోగలిగినాడు. అంతటి క్షమాగుణం కలిగిన వాడే రాజశేఖర రెడ్డి. మా అందరికీ ఆదర్శప్రాయుడు రాజశేఖర రెడ్డి. మాకే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులకు, రాజకీయాలకి రావాలనుకుంటే భావి తరాల భవిష్యత్తుకు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి రాజకీయాలలో ఆదర్శప్రాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవనాడి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం. మా ప్రాణం అంతా అక్కడే ఉంది, మా బలమంతా అక్కడే ఉంది, మా మార్గమంతా ఆయనే సూచించినాడు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పోరాటాలు చేయగలుగుతుంది, ప్రజాపక్షాన్ని నిలబడగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడిగా అందరి దృష్టిని ఆకర్షించగలిగినాడంటే ఆ తండ్రి రక్తము ఉనికి పుంజుకోవడము, లేదంటే ఆ తండ్రి యొక్క మార్గాన్ని అందిపుచ్చుకోవడం వలనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత గొప్ప నాయకునిగా ఈ జనములో నిలబడగలిగినాడు. మమ్మల్ని అందరినీ కూడా నడిపించగలుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి అమరుడు, రాజశేఖర రెడ్డి అమరుడు, రాజశేఖర రెడ్డి అమరుడు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలందరి సమస్యలు స్వయంగా తెలుసుకొని ఎన్నో గొప్ప పథకాలన్నీ రూపొందించారు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇట్లా గొప్ప పథకాల వల్ల ఎన్నో లక్షల మంది లబ్ధి పొందారు. ఈరోజు ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో ఎంతో ఉన్నతంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ వల్ల ఎన్నో నయం కాని జబ్బులు, ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యంని కూడా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనందరికీ గుర్తుంటుంది, అంబులెన్స్ సేవలు కూడా ఆయన ఎప్పుడు కూయి కూయి అని అందరికీ అరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటాయని కూడా అంబులెన్స్ సేవల్ని కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా రైతులకు వ్యవసాయంలో కూడా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి మన రాయలసీమను సస్యశ్యామలం చేశారు. ఇప్పుడు మనకు పక్కనే ఉన్న మీకు గండికోట చూసుకుంటే అందులో నీళ్లను అందించి ముఖ్యంగా మన రాయలసీమను సస్యశ్యామలం చేశారు. ఎన్నో పనులు అసలు చెప్పుకుంటూ పోతే ఇలా ప్రజలందరూ రైతులు, మహిళలు, ముఖ్యంగా డాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతో తక్కువ వడ్డీతో రుణాలను అందించారు. ఈరోజు మహిళలు కూడా ఎంతో ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగి చాలా లబ్ధి పొందారు. ఇలా ఎన్నో విషయాల్లో కూడా మనందరికీ ఆదర్శంగా, ముఖ్యంగా రాజకీయాలు ఎలా చేయాలి, ప్రజలను అందరినీ నిజంగా ప్రేమిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో హుందాగా రాజకీయాలు చేశారు. ఈరోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులకు ఒక ఆదర్శ నాయకుడు ఆయన. మన రాజన్న బాటలోనే మన జగనన్న కూడా పయనిస్తూ సచివాలయ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ బడులను బాగు చేయడానికి నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ కొత్త పథకాలన్నీ రూపొందించి ప్రజలందరికీ అందుబాటులో ఉంచారు. అంటే ఈ పథకాలు గుర్తుకొస్తే తప్పకుండా వాళ్ళ పేర్లు గుర్తుకొస్తాయి. మన రాష్ట్రంలో ప్రజలు ఉన్నంత వరకు, రాజకీయాలు ఉన్నంత వరకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కానీ, జగనన్న పేరు కానీ నిరంతరము ఉంటుంది ప్రజల గుండెల్లో. ఆయన ఎక్కడన్నా కూడా మన జగనన్న, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శాంతించాలని, అలాగే ఆయనకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ నేను నమస్కారం తెలియజేస్తాను. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.